రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టే ఒకటి రెండు మినహా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కోస్గి మున్సిపాలిటీలో ఉన్నాం. కోస్గి మున్సిపాలిటీ చైర్మన్గా నాగులపల్లి నరేందర్ కూడా నిన్న పదవి బాధ్యతలు చేపట్టారు. ఒకసారి మాట్లాడదాం ఆయనతో. అభివృద్ధి ఎలా ఉండబోతుంది కోస్గి మున్సిపాలిటీ అనే విషయంపై మాట్లాడడం. అన్న చెప్పండి, కోస్గి మున్సిపాలిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు మీరు, ఎట్లా ఉండబోతుంది అభివృద్ధి, ఎట్లా ఉండబోతుంది? ముందుగా అందరికీ నమస్కారం. మరి ప్రజల ఆదరణతోటి నేను ఈరోజు రేవంత్ అన్న అండదండలతోటి, తిరుపతి అన్న అండదండలతోటి ఈరోజు చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. నేను గతంలోనే కూడా చెప్పిన, మరి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎంతో అభిమానం, ఆయన మీద ముఖ్యంగా కోస్గి పట్టణ ప్రజలకు కానీ, మున్సిపాలిటీ ప్రజలకు కానీ, కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు కానీ ఎంతో నమ్మకం ఉంది. సో ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అప్పట్లోనే ఈ బస్ డిపోకు ఒక 4 ఎకరాల భూమి తీసుకొని కోస్గిల్ని, అది కూడా కోస్గిల్లో ఇవ్వడం జరిగింది. సో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అప్పట్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే కట్టడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే చాలా కార్యక్రమాలు చేసిండు. రోడ్ వైడనింగ్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా తను ఎంట ఉండి ఈ మన ప్రతి షాప్కు తిరిగి సో ఎంత వైడనింగ్ చేద్దాం, ఏం చేద్దామని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి నా మాట గౌరవించి సో అందరి అభిప్రాయంతో రోడ్ వైడనింగ్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా రేవంత్ అన్న అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. తిరుపతి అన్న అంటే కానీ, రేవంత్ అన్న అంటే కానీ ఒక ప్రత్యేక అభిమానం అంటే కోస్గి మున్సిపాలిటీ ప్రజలకు. సో తను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో సో ఆ విధంగా ఆ రోజు ఎలక్షన్లో ఆయన గెలవడం జరిగింది. తర్వాత అనూన్య పరిణామాలతోటి సీఎం కావడం జరిగింది. సో మనం ఏం అడగకుండానే కోస్గి మున్సిపాలిటీకి ఒక 350 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అన్ని మున్సిపాలిటీలకు కొడంగల్ కానీ, మద్దూరు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. సో అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మరి నేను నిలబడ్డాక సో వారి అండదండలు ఉన్నాయి, వారికి ముఖ్య శిష్యుని నేను. కాబట్టి అందరూ మనలతోటి, అన్ని వర్గాల వారితోటి, లీడర్లతోటి, ప్రజలతోటి, కుల సంఘాలతోటి, మైనారిటీలతోటి అందరితోటి మంచిగా ఉన్నందుకే ఈరోజు 16కు 16 వార్డులు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పిన నేను పక్కా 16కు 16 తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలుస్తామని చెప్పిన. 16కు 16 వార్డులు గెలవడం పట్ల కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టడం ఎందుకు అనుకుంటారు? సో ఇది ముఖ్యంగా 16కు 16 రావడం కారణం ఏంటి అంటే, సో లీడర్కు ఇంతనో అంతనో ముందున్న ఒకటి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకతని రేవంత్ అన్న అంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ అన్న చేస్తాడు. వీళ్ళు లీడర్లు ఎవరైనా పర్లేదు, రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు మన ఊరిని డెవలప్ చేస్తారు, మన గల్లీని డెవలప్ చేస్తారు అనేది ఆ మైనస్ అనేది కూడా కొట్టిపడేసింది మన రేవంత్ అన్న నుంచి. సో ఇది గంటాపదం చెప్పగలుగుతా. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు, సో ఆయన తెలుగుదేశంలో ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల ప్రభుత్వం. సో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అందరికీ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. ఉపాధి హామీ పథకంలో కానీ సో ప్రతి ఇంటికి కూడా. ఇప్పుడు రేవంత్ అన్న కూడా సేమ్ అదే చేస్తూ ఉన్నాడు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు రాలేదు, ఒక ఇల్లు రాలేదు. సో ఆ జనాల అభివృద్ధి కూడా సరిగ్గా జరగలేదు. ఏదో వాళ్ళు ప్రతిసారి బోర్డులు పెడతా ఉండ్రి, బోర్డులు పెట్టేసి వాళ్ళు ఓపెనింగ్ చేస్తూ ఉండ్రి, పోతుండ్రి. అంతే తప్పిస్తే అభివృద్ధి అని జరగదు. మేము ఇప్పుడు బోర్డులు బంద్ చేసి ఫస్ట్ పని చేసిన తర్వాత మేము పోతూ ఉన్నాం. ఇప్పటికే చాలా అంగన్వాడీ భవనాలు వచ్చినాయి కోస్గి లోపల, సో స్కూల్ బిల్డింగ్స్ వచ్చినాయి. సో ఇంటర్నల్ డ్రైనేజ్ వ్యవస్థ నడుస్తుంది, వాటర్ సర్వీస్ నడుస్తూ ఉంది, ఇంకా వాటర్ ట్యాంకులు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. సో ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. మైనార్టీలకు కూడా ఒక పెద్ద భవనం ఆల్రెడీ సార్ దృష్టిలో ఉంది. అది దీంట్లో ఎలక్షన్లో కాదు, అంతకుముందే ఆయన మాట ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాడు. తర్వాత మున్నూరు కాపు సంఘం కానీ, గొల్ల భవన్ కానీ, ముదిరాజులకు కానీ, సో ఇంతకుముందు వాళ్ళకు జానరోళ్లకు, బల్జోళ్లకు అవన్నీ ఇచ్చినాడు ఆయన. రేవంత్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇచ్చిండు అది. సో తను 100% చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ప్రజల్లో నేను ఇంటింటికి తిరిగినా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా. ముఖ్యంగా కొన్ని పెన్షన్లు అవి ఇవి, మరి ఇప్పటివరకు పెన్షన్లు అయితే ఇవ్వలేదు మన గవర్నమెంటు. తప్పకుండా ఆ పెన్షన్స్ కానీ, ఇండ్లు కానీ, తర్వాత మురికి కొద్దిగా చాలా ఉంది గల్లీలో తిరుగుతూ ఉంటే. సో అది నేను స్పెషల్ చొరవ తీసుకొని అన్నీ మా వార్డు సభ్యులతోటి, కౌన్సిలర్తోటి తీసుకొని ప్రతి వార్డు తిరుగుతా, ప్రతి సమస్యను కూడా తెలుసుకొని నేను అన్ని సమస్యలు కూడా 99% నేను రేవంత్ అన్న అండతో, తిరుపతి అన్న అండతో తీరుస్తా అంటని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. కోస్గి మున్సిపాలిటీలో కొత్తగా విలీనమైనటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి. ఇది సంపల్లి కావచ్చు, మాసేపల్లి కావచ్చు, పోతిరెడ్డిపల్లి. దీంట్లో కొంత అభివృద్ధికి ఇంకా నోచుకోకుండా ఉన్నాయి. దాన్ని ఎట్లా అభివృద్ధి చేయబోతుంది? సో
సో మీరు అన్నట్టుగా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉండింది, ఇప్పుడు పోతేటిపల్లి ఉండింది. సో పోతేటిపల్లికి ఆమ్లెట్ మళ్ళీ గుండ్లపల్లి ఉంటుంది. సో ఇప్పటికే గుండ్లపల్లి లోపల లైటింగ్ వ్యవస్థ కానీ రోడ్లు కానీ చేయడం జరుగుతూ ఉంది. సో కొద్దిగా మనకు తిమ్మాయిపల్లి, తర్వాత మాసాయిపల్లి, సో నాసన్పల్లిలో కూడా కొద్దిగా జరుగుతూ ఉంది. సో ఇటువంటి మనం ప్రత్యేక దృష్టి పెట్టేసి నేను అక్కడికి వెళ్ళి మనకు ఒకటి కడా అనే వ్యవస్థ ఉంది ప్రత్యేకంగా నిధులు ఇవ్వడానికి. సో ఆ వ్యవస్థ నుంచి అన్న ఆశీర్వాదంతో అన్న దృష్టికి తీసుకెళ్తా, ప్రతి ఒక్క సమస్యను కూడా తీసుకెళ్ళి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను తప్పకుండా నేను చేయగలుగుతా, నేను చేస్తేనే ఆ మాట ఇస్తా. నా మీద ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాను నేను. సో మీ మున్సిపాలిటీలో కావచ్చు, మున్సిపాలిటీ అభ్యర్థులంతా కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పబోతున్నారు చివరిగా? అన్నకు ఒకటే చెప్తున్నాము, అన్న మీ ఆశీర్వాదంతో మేము అందరం గెలిచినాం, మీ అండదండలు ఉన్నాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మా ఏరియా సమస్యలు కొన్ని ఉన్నాయి, మాకు ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు నిధులు కావాలి. సో మీ పేరు చెప్పుకొని మేము అందరం కూడా ప్రజలకు ఇంకా మంచి పేరు తెప్పిస్తాం, మీ పేరుని ఇంకా కాపాడుతాం. రేపొద్దున కాంగ్రెస్ని మరి భారీ మెజార్టీతో వచ్చే ఎలక్షన్లో గెలవడానికి ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి, అది మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం, ఒక మంచి పేరు తెచ్చుకుంటాం, మీ పేరు నిలబెడతామని నేను గంటాపదంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. సో ఇది వారు చెబుతున్న పరిస్థితి. కోస్గి మున్సిపాలిటీలో 16 వాళ్ళు గెలిచినప్పటికీ అభివృద్ధికి మాత్రం ఎలాంటి ఆటంకం కలిగనియకుండా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసినటువంటి కోడంగల్ కావచ్చు, అలాగే మన కోస్గి మున్సిపాలిటీ కూడా కావచ్చు, మొత్తం మీద అభివృద్ధి మాత్రం చేస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజ్ కుమార్, అభినయ్ న్యూస్, కోస్గి నుంచి.